ఈరోజు ఒక విచిత్రమైన కేస్. అంటే ఇంట్రెస్టింగ్ కేసు. మీరు తప్పనిసరిగా వినండి ఇది. చాలా ఇంట్రెస్టింగ్. అంటే నా కెరియర్‌లోనే ఎప్పుడూ చూడలేదు. ఒక పేషెంట్ వచ్చారు. ఆయన ఏజ్ 74 ఇయర్స్. ఆయనొచ్చి కూర్చున్నారు. మాట్లాడారు నాతోని. అంటే స్టార్ట్ ఎలా చేశారంటే ఆయన, మీరు అంటే నాకు కొడుకు అంటే అతని అమ్మాయి ఉండే, అమ్మాయి పెళ్లి చేశాను. కొడుకు పెళ్లి చేశాను. కొడుకు యూఎస్‌లో ఉన్నాడు. తర్వాత ఫారెన్‌లోనే అమ్మాయి చేసుకున్నాడు. ఒక ముగ్గురు పిల్లలయ్యారు. ఇప్పుడు మేమిద్దరం ఇక్కడ ఉండి, ఉండి 10, 15 ఏండ్ల నుంచి మా భార్య గూడా ఇప్పుడు అంత హెల్తీగా లేదు. అయితే నేనేం జెప్పానంటే, నాకు ఒక బాబు అంటే ఉంటది గదా! వాళ్ళు నేను పెంచుకుంటాను. ఒక బాబునివ్వమని అడిగాను. ఇవ్వలేదు. అందుకే నాకు అదొచ్చేసింది సార్. ఏంది అంటే, నాకిప్పుడు పిల్లలు గావాలి. నేనన్నా పిల్లలిప్పుడు గావాలంటే అంటే ఏంటి సార్ అర్థం గాలేదంటే, నేనిప్పుడు పెళ్లి చేసుకుంటాను. నాకు పిల్లలు గావాలి అంటున్నాను. నేనన్నాను అలా ఈ సడెన్‌గా ఎందుకండి అలా ఆలోచించారు? మీ మిసెస్ గూడా ఉన్నారు గదా! అంటే, ఆమె హెల్తీ లేదు. ఆమె పర్మిషన్ ఇచ్చింది అని జెప్తున్నారు. మరి ఎంతవరకు అది లీగల్ ఏంటి నాకు తెలీదు గానీ, ఆయన అలా జెప్పారు. అంటే ఏంటి? అంటే ఆయన చెప్పిన విషయం ఏందంటే, అది సైకలాజికల్లీ మనిషి ఎప్పటి వరకైతే జీవితం అంటే ఎప్పటి వరకైతే లైఫ్ ఉంటదో, అప్పటి వరకు కోరికలు గూడా ఉంటాయి. అప్పటి వరకు వాళ్ళకు పిల్లలు అని అది ఉంటది. పిల్లలు ఎప్పుడైనా కనొచ్చు. 70లో గూడా, 75లో గూడా, 75లో గూడా పిల్లలు కనొచ్చు. నేను చూసాను ప్రాక్టికల్లీ చాలామందికి. కొంతమందికి వైఫ్ ఎక్స్‌పైర్డ్ అయిపోతారు. వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. 75 ఇయర్స్, 76 ఇయర్స్‌లో గూడా పెళ్లి చేస్తారు. బాబు పుడతాడు. హెల్తీగా ఉంటారు వాళ్ళు. అట్లేం లేదు. సో, ఇదంతా ఏంటంటే దేవుడు సృష్టించిన ధర్మం. ఇందులో ఒక్కసారి పెళ్ళవుతే స్పెర్మ్స్ అవి ఇవి అంటే పెళ్ళైన తర్వాత డెఫినైట్‌లీ వాళ్ళు కలుస్తారు. కలిసినప్పుడు ఎజాక్యులేషన్ అవుతది. ఇప్పుడు మన వీడియోస్ వినడం వలన ఏంటంటే ఏమొచ్చిందంటే, అంటే 70 తర్వాత గూడా మేము కలవచ్చా? 70 తర్వాత గూడా మేము ఈ రతి క్రీడలో పార్టిసిపేట్ చేయొచ్చా? అవును అని వాళ్ళకు ఇప్పుడు అవగాహనొచ్చింది. లేకపోతే 50 తర్వాతనే మా మిసెస్ జెప్పింది సార్. ఇప్పుడు మీరు 50 అయిపోయింది ఎందుకు ఇగ మంచిగుండే గదా! నువ్వు ఇప్పటివరకు ఇప్పుడు ఏజ్ అయిపోయింది ఎందుకు అంటున్నారు. 50 అంటే ఎట్లా అండి? 65 వరకు గూడా ఒక రిసర్చ్ ప్రకారం చూస్తే యంగ్‌లో ఒస్తుంది. 65 వరకు యంగ్. దాని తర్వాత మిడిల్ ఏజ్డ్ అని అట్లా ఉంటుంది. అయితే మనిషి మీద ఉంటుందది. ఇవాళ రేపు డైట్ మంచిగుంది. మంచిగుందంటే నేనలా చెప్పట్లేదు. హెల్తీ డైట్ ముందే ఉండే గానీ, ఇవాళ రేపు ఏంటంటే పౌష్టికాహారం చాలా తీసుకుంటున్నారు. ఎవరికైతే తెలిసిందో మెయింటైన్ చేసుకుంటున్నారు. స్కిన్ ప్రాబ్లమ్స్‌ని దాన్ని ఇప్పుడు ఈ లైంగిక సమస్యలు చూడండి ఇంతకుముందు వదిలేస్తుండే. 50 తర్వాత ముసలోళ్ళు అయిపోయారు వదిలేస్తుండే. కానీ ఇవాళ రేపు ఏందంటే తెలుస్తుంది 60, 65 వరకు ఉంటదని. మన మెడిసిన్స్ వాడి మళ్ళీ 5, 10 సంవత్సరాల వరకు మళ్ళీ మంచిగా కలుస్తున్నారు. ప్రాబ్లమ్ ఉండట్లేదు. సో, వ్యూవర్స్ ఈ పర్సన్‌తో నేను మళ్ళీ ఇంకా కొంచెం మాట్లాడాను. నాకు చాలా మంచిగా కనబడింది. నేనన్నాను, "అంటే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకొని పిల్లలు కనడం అంటే మీరు సెటిల్డా?" "యెస్ సార్. నేను సెటిల్డ్. నేను రిటైర్డ్. నాకు పెన్షన్ ఉంది. నాకు ఫైనాన్షియల్లీ నేను ఫిట్. నాకు మీరు ఇది చేయండి" అన్నాడు. అయితే ఈ ఏజ్‌లో గూడా ఇంత అంటే ఏజ్ అయిన తర్వాత గూడా ఆయన భయపడకుండా నాకు పిల్లలు కనాలి అని వచ్చాడు అంటే చాలామంది ఇన్‌ఫర్టిలిటీ కేసెస్ వాళ్ళు ఏం జేస్తున్నారండి? ఏం లేదు ఇన్‌ఫర్టిలిటీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఇన్‌ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ. అసలు నేచురల్ మెడిసిన్స్ తీసుకోవాలి, వర్కౌట్స్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఏదైనా వాళ్ళకు టైమ్ టు టైమ్ అంటే స్ట్రెస్ తీసుకోకూడదు, డైట్ మంచిగా తీసుకోవాలి. ఇవన్నీ ఫాలో చేసుకుంటూ యునాని మెడిసిన్స్ వాడండి అంటే అసలు చాలామంది వదిలేస్తున్నారు తెలియట్లేదు. మీకెందుకు చెప్తున్నానంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా రెస్పాన్స్ వస్తే మీకెందుకు రాదు రెస్పాన్సు? వాళ్ళకి కావాలని ఉంది మీకెందుకు లేదు? చాలామంది వదిలేస్తారు. 35, 40 ఇయర్స్ అవ్వగానే ఇగ ట్రై చేశాను రావట్లేదని వదిలేస్తారు. అలా వదలగూడదు. మీకుండాలి ఆ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఒకవేళ కలుస్తూ ఉంటే సెక్స్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మీ హెల్త్ కూడా బావుంటది. ఇమ్యూనిటీ కూడా పెరుగుతది. మీ ఇద్దరు హెల్తీ కూడా ఉంటారు. మీ ఇద్దరిలో బాండింగ్ కూడా పెరుగుతుంది. అల్టిమేట్‌లీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. రతి క్రీడలో పార్టిసిపేట్ చేసిన తర్వాత హార్మోన్స్ ఎండార్ఫిన్స్ అనేది విపరీతంగా రిలీజ్ అవుతాయి. బాడీ రిలాక్స్ మోడ్‌లోకెళ్ళిపోతుంది. మళ్ళీ మీ బాడీ ఫ్రెష్ అయితే మళ్ళీ మీరు అంటే హెల్తీగా అయిపోతారు.
అట్లా బయట నుంచి అటాక్ చేసే ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ తక్కువైపోతాయి. అవి అటాక్ చేయలేరు. అంత ఇమ్యూనిటీ వస్తది మీకు. ఒకవేళ మీరు రిలేషన్‌షిప్‌లో లేరు, రతి క్రీడలో పార్టిసిపేట్ అవ్వట్లేదు అంటే అది అన్నీ అన్నీ మీ హార్మోన్స్ అన్నీ జామ్ అయిపోతాయి. సో వ్యూవర్స్, ఈ చిన్న అంటే స్టోరీ ఎందుకు జెప్పానంటే, ఇది స్టోరీ గూడా గాదు. అంటే ఈరోజే లైవ్ నా దగ్గరొచ్చారు గాబట్టి, నేను ఈరోజే షేర్ జేసేస్తున్నాను మర్చిపోతాను గాబట్టి. ఎందుకంటే, నేను ఏదైనా సరే ఫ్యాక్ట్స్ మీద నేను చెప్తాను. మెడిసిన్స్ ఇచ్చినా రియల్ ఫ్యాక్ట్స్ మీద ఉంటది మన మెడిసిన్స్ అన్నీ. నేనేం జెప్తానో అదే ఉంటది స్క్రీన్ పైన. ఎప్పుడైనా మీకు ఏవైనా లైంగిక సమస్యలుంటే, మీకు ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ గూడా ఉంటే, ఇన్‌ఫర్టిలిటీలో స్పెర్మ్ కౌంట్ తగ్గింది అంటే, ఆ క్వాంటిటీ అది గూడా సరిగ్గా జేస్తాం. ఒకవేళ ఎజోస్పెర్మియా ఉంటే గూడా మనకు ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ రావడానికి చూసి చేస్తాం. అలాగే ఒకవేళ మీకు క్వాలిటీ దాంట్లో అంటే ఫస్ట్ మనం జూస్తాం మార్ఫాలజీ అంటే నార్మల్, అబ్‌నార్మల్ అంటే ఒక తోక అది హెడ్, నెక్, టెయిల్ ఉండాలి. ఒక ప్రాపర్ హెడ్, నెక్, టెయిల్ ఉండాలి. 2 టెయిల్స్, ఒక హెడ్, 2 హెడ్స్ అలా ఉంటే ఇది అబ్‌నార్మల్. ఎప్పుడైనా నార్మల్ ఎక్కువుండాలి. 50% కంటే ఎక్కువుండాలి. మీ నార్మల్ తక్కువుంటే ఇక అబ్‌నార్మల్ ఎక్కువుంటే టెరాటోజూస్పెర్మియా అంటారు. అలాంటివి కేసెస్ ఉంటే నేను డీల్ జేస్తాను. అలాంటి మెడిసిన్స్ ఇచ్చి అవి నార్మల్ జేస్తాను. అలాగే ఒకవేళ మొటిలిటీ లేదనుకోండి. మోటైల్, నాన్ మోటైల్ అని ఉంటది. అంటే మొటిలిటీ అంటే మంచిగా స్విమ్ జేసే స్పెర్మ్స్ ఉండాలి. అవి తక్కువుంటే కూడా ప్రాబ్లమ్ వస్తది. అలాగే ఒకవేళ ఈ మన మార్ఫాలజీ జూసుకున్నాము, మోటిలిటీ జూసుకున్నాము. ఇప్పుడేందంటే అందులో పస్ సెల్స్ ఉండగూడదు. ఆ వీర్యం టెస్ట్ ఎప్పుడని జేపిస్తే పస్ సెల్స్ ఒస్తాయి. ఆ పస్ సెల్స్ గూడా ఉంటే చాలా ప్రాబ్లమ్ అవుతది. అందులో డెడ్ సెల్స్ అనొస్తాయి. ఇవన్నీ నార్మల్ జేసుకుంటే మనకు ఆహ్, స్పెర్మ్స్ యాక్టివ్‌గా అవుతాయి. ఇంకా ప్రెగ్నెన్సీ నిలవే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో వ్యూవర్స్, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ముందుకు రండి. ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్‌ని ట్రీట్ జేసుకోండి. ఎప్పుడైతే మనం ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూ ట్రీట్ జేస్తామో, అప్పుడు మన అంగం గట్టిగా పడాలి మంచిగానే దాన్ని గూడా జూసుకుంటాము. టైమింగ్ గూడా జూసుకుంటాము. సైజ్ గూడా జూసుకుంటాము. ఎందుకంటే అవన్నీ జేస్తేనే ఇన్‌ఫర్టిలిటీకి అయితే ఇన్‌ఫర్టిలిటీ అల్టిమేట్ కిట్. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. థాంక్ యూ.